అందరికీ నమస్కారం. 2024 ఏడాది సంవత్సరంలోన మనకి ఎలక్షన్స్ హోరాహోరీగా జరిగాయి. ప్రజలందరూ కూడా ఏకపక్షంగా వైఎస్ఆర్ పార్టీకే పట్టం కట్టారు. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలామంది మహిళలందరూ కూడా, వృద్ధులందరూ కూడా, ఈ చదువుకునే విద్యార్థులందరూ కూడా మాకు జగనన్న సీఎం ఉంటేనే మనం బాగుంటాము. మరో జగన్ సార్ ఈసారి గెలిస్తే మనం ఖచ్చితంగా విద్యావస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చి రాబోయే రోజుల్లో మన ఏపీలో ఉన్న పిల్లలందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఒక 10 ఏళ్ల పాటు మరీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళందరూ ఉన్నతమైన చదువులు చదువుకొని మంచి స్థాయిలో ఉంటారని, అందుకే వాళ్ళందరూ కూడా జగన్కే పట్టం కట్టారని, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మంచి మెజార్టీ కూడా రాబోతుందని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నాము. ఖచ్చితంగా వస్తుంది కూడా. అన్ని మంచి పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలని అందరూ కోరుకున్నారు. ఏమీ చేయని వాళ్ళు మాత్రం మేమే గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. నిజంగా వారు ఎవరు మంచి పని చేశారో, ఎవరు చెడ్డ పని చేశారో అనేది ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. జూన్ 4వ తారీఖున మనం అందరం కూడా హ్యాపీగా ఖచ్చితంగా జగనన్న సీఎం అవుతాడు. మరీ మనం వాలంటీర్ వ్యవస్థ అందరూ మా ఇళ్ళకి పోయి ప్రతి ఒక్కరికి కూడా మనం అందరికీ జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళందరి చేతుల్లో పెట్టి మరీ వాళ్ళ సేవ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వాలంటీర్స్కి ఇవ్వబోతున్నాడు. అంతేకాదు, ప్రతి ఒక్కరూ కూడా జగనన్న సీఎం అయితేనే మన రాష్ట్రం కూడా అభివృద్ధి బాటలు నడుస్తుంది. అనేక రకాల ముందుకు పోయి మరో సువర్ణ యుగంగా తయారవుతుందని మాత్రం అనుకుంటున్నాము. తప్పక ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి అధికారం రాబోతున్నందుకు, ఆయన సీఎంగా గెలవబోతున్నందుకు మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా, శ్రేయో అభిలాషులందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఈరోజు ఎలక్షన్స్లో చాలామంది నాయకులు, కార్యకర్తలు, పిల్లలు చాలామంది కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడినారు. అందరితో గొడవలు పడుతూ, అందరితో అనేక రకాల మాటలు అనిపించి కూడా మా జగన్ వైపే మేము ఉండాలి, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా పార్టీ కోసం మనం కష్టపడాలి, జగనన్న సీఎం అయితేనే మనకు ఏ ఒక్క నాయకుడి దగ్గర కూడా వెళ్ళి లంచాలు ఇచ్చి నాకు ఈ పని చేయి పెట్టాలని అడగాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో కూర్చున్నా సరే జగన్ ముఖ్యమంత్రి అయితే మనం కష్టపడి ఓటేసాం, ఇక 5 ఏళ్ల పాటు ఎవరికి ఏ చింత లేదు. మనం ఎక్కడున్నా జగనన్న మనకు కావాల్సిన మనకి ఇస్తూనే బటన్ నొక్కుతాడు, మన అకౌంట్లో పడతాయి, మనమందరం హాయిగా ఉంటామని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఖచ్చితంగా జగన్ సీఎం అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.